హరే కృష్ణ. గోదాదేవి 21వ పాసురమండి. ஏற்ற களங்கள் ఎదుర్పొంగి మీదళిప్ప మాట్రాదే పాల్ సురియుం అంటూ ஊற்றமுடையாய் பெரியாய் ఉలనిగల్ తోట్రమాయ్ నిండ్ర సుడరే అంటూ సాగిపోతూ పోట్రియాం వందోం పుగళిందేలోర్ ఎంబావాయ్ అంటూ ముగుస్తుందండి. దీంట్లో ఈ కీర్తనకి ఎన్నిక చేసిన పదాలు చూడండి. ఊట్రముడయ్యాయ్ పెరియాయ్ ఊళ్ళనిగల్ తోట్రమాయ్ నిండ్ర సుడరే అంటే ఉత్తమమైన దిటవు గలిగినవో అప్రమేయ, లోకములకెల్ల అన్ని తేజస్వరూపాలలో నీదే అసలైన తేజస్వరూపం కదా, మేల్కో తండ్రి అంటున్నారు చూడండి. ఇంకా చెప్పాలంటే పాలని పిదుకట కోసం పొదల కింద ఎన్ని బండారాలుంచినా అవన్నీ పొంగి పొరలిపోతున్నట్లు క్షీరధారలను వర్షించే గోసంపద కలిగినవో నందగోపుని కుమారుడైనవో శ్రీకృష్ణ, ఎంత గొప్ప వర్ణనో చూడండి. మేల్కొని మమ్ము కనరావయ్యా, అప్రతిహత ధైర్య సాహసములు కలిగిన ఓ ఆశ్రితపక్ష ఆత్మస్వరూపుడవైన నీవు ఈ భూలోకమునందు అవతరించిన ఉజ్వల రత్నదీపమా అంటూ ఆయన్ని ఎంత వేడుకుంటున్నారో గమనించండి. నీ దివ్య మంగళ స్వరూపానికి దివ్య మంగళ శాసనము చేయ నిలిచినాము స్వామి. నిన్ను ఆశ్రయించి నీ దగ్గరికి వచ్చిన మమ్మల్ని కరుణించడానికి మేల్కో స్వామి, లేచి రావయ్యా అని వేడుకుంటున్నారండి. ఈ విషయంలో తాళ్లపాక అన్నమాచార్య రాసిన 367వ కీర్తన ఒకసారి చూద్దామా. పరమ పురుష నిరుపమాన శరణు శరణు రే, పరమ పురుష నిరుపమాన శరణు శరణు రే, పరమ పురుష నిరుపమాన శరణు శరణు రే, ఇందిరా నిజ మందిరా, ఇందిరా నిజ మందిరా, పరమ పురుష నిరుపమాన శరణు శరణు రే అంటూ సాగిపోతుందండి. ఎంత గొప్ప కీర్తనో. ఇలా ఎన్ని కీర్తనలు పాడుకున్నా తనివి తీరదు కదండి. పరమాత్మ స్వరూపాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్ని కీర్తనలు అయితే మాత్రం సరిపోతుందండి కదా. కనుక మనం కూడా కీర్తనని ఆలపిస్తూ పరవశించిపోదాం. సరేనా. హరే కృష్ణ.